అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కమ్మగా మనము పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది వెజ్ అండ్ నాన్ వెజ్లో అయినా ఎలాంటి కర్రీస్లోకైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందుకు టమోటాలు అయితే ఒక 2 తరిగి పెట్టేసుకున్నాను, బాగా పండినవి. 4 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ కట్ చేసిండేది, అలాగే కొద్ది కరివేపాకు వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో. అన్నీ కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె అయితే ఇట్లా మందంగా ఉండేదైతే పెట్టుకోండి. పలావ్ మనకి బాగా మగ్గడానికైతే బాగుంటుంది. అలాగే వేడిగా కూడా ఎక్కువసేపు ఉంటుంది. ఆయిల్ అయితే వేసుకొని ఒక గరిటె దాకా మనం కట్ చేసిన ఆనియన్ అయితే వేసేసుకొని బాగా ఆనియన్ ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుందాము. ఇలా ఎర్రగా చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. కాస్త ఉప్పు వేసుకొని త్వరగా అయితే ఫ్రై అయిపోతుంది. ఇలా బాగా ఫ్రై అయిన ఆనియన్స్లోకి అయితే ఇప్పుడు మనం బిర్యానీ ఆకునైతే వేసేసుకుందాము. అలాగే ఒక 4 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకున్నాం కదా ఇందాక, అవి కూడా వేసుకుందాం. అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని టమోటాలు కూడా వేసేసుకుంటే మన పలావ్ అయితే టేస్టీగా ఉంటుంది. ఇలా టమోటాలు ఎక్కువగా వేసుకుంటే అన్నీ బాగా మగ్గే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకైతే నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా షాజీరా అయితే వేసుకుంటున్నాను. పలావ్లోకి ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే తగినంత సాల్ట్ అండి. నేను తీసుకున్న రైస్కి అయితే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరైతే సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా మగ్గిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇలా వెల్లుల్లి రెవ్వలు అయితే ఎక్కువగా వేసుకొని టేస్ట్ బాగుంటుంది పలావ్. నేనైతే కర్రీలో కూడా ఇదే మసాలా వాడతానండి, అందుకు ఎక్కువగా వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు దాకా కొబ్బరి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. అలాగే చెక్క, యాలక్కను కూడా వేసుకోండి. ఒక ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఇంకొక 2 టమోటాలు అయితే గ్రేవీ కోసం అయితే వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతా ఒకసారి మిక్సీ పట్టుకొని 1 కప్పు దాకా అయితే నేను ఈ పలావ్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకొని మనం నూనె పైకి తేలే వరకు అయితే ఈ మసాలాని మనం ఫ్రై చేసుకుందాము. ఇలా మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత ఇక్కడైతే నేను 2 గ్లాసుల బియ్యంని అయితే నానబెట్టేసుకున్నాను. 1/2 అవర్ ముందే బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఎసురు వచ్చి 4 గ్లాసులు వేసానండి. ఫుల్గా వేయలేదు, కాస్త తగ్గించి వేసుకోండి పొడి పొడిగా రావాలంటే. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యంని అయితే వేసేసుకుందాము. ఇలా మొత్తం బియ్యం వేసుకున్న తర్వాత ఓసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఎక్కువ కలపకండి, బియ్యం అనేవి కట్ అయిపోతాయి ఎక్కువసేపు నానాయి కాబట్టి. మూత పెట్టేసి మనమైతే ఉడికిచ్చేసుకుందాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుందండి. ఇది కూడా రైస్ అయితే ఇంకా 2-3 నిమిషాలు ఉంచేస్తే ఉడికిపోతుంది. దీన్ని లైట్గా పైనుండి కిందికి ఇలా కలుపుకోవాలి, ఎక్కువగా కలపకండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే కాసేపు అయితే ఎమిరిపోతుంది రైస్ అనేది. ఇదిగోండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఎమిరిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడి పలావ్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.